హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు స్పెషల్ వీడియో సమ్మర్ స్పెషల్ అండి. చద్ది అన్నం తయారు చేసే విధానాన్ని తెలియజేస్తున్నాను. మరి సాయంత్రం 4 గంటలకి వండుకున్నటువంటి అన్నాన్ని రాత్రి పడుకునే ముందు లేదా రాత్రి వండిన అన్నాన్ని మిగిలిన అన్నమైనా పర్వాలేదు, సపరేట్గా వండుకున్నా పర్వాలేదు, అలా ఒక మట్టి పాత్రలో అన్నాన్ని మట్టి పాత్రలో పెట్టేసుకుని అన్నం మునిగేంత వరకు పాలను పోసుకోవాలండి. కొద్దిగా తోడు కోసం 1 లేదా 2 స్పూన్లు అంటే తియ్యటి పెరుగును అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఇప్పుడు వాటర్ ఏమీ కలపొద్దండి. ఇక ఇందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇది పూర్వీకుల కాలం నుండి వచ్చేటువంటి ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి చద్ది అన్నం అండి. ఈ విధంగా చేసుకుని రాత్రి తోడు పెట్టేసుకొని పొద్దున ఈ పెరుగన్నాన్ని తింటే ఎంతో ఇమ్యూనిటీ పెరుగుతుందండి. బాడీ అంతా కూడా కూల్ అవుతుంది, చల్లగా ఉంటుంది. మరి మన పెద్దలు చెప్పారు, పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. అంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఎన్నో రకాలుగా మనకి ఆరోగ్యపరంగా మంచిదండి. ఈ విధంగా అన్నీ కలిపేసి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కలిపి రాత్రి అలా పెట్టేసుకొని పొద్దున తీసేసరికి చూడండి, ఇది చద్ది అన్నం మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా గట్టిగా ఉంటే ఇప్పుడు కొద్దిగా వాటర్ అయినా లేదా పల్చటి మజ్జిగ అయినా కూడా కలుపుకోవచ్చు. నేను ఉప్పు యాడ్ చేయలేదండి, కంపల్సరీ కాదు. అవసరం అనుకున్న వాళ్ళు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో పచ్చడి, కర్రీ ఏది అవసరం లేదండి. అన్నం బుక్క పెట్టుకొని ఆ ఉల్లిగడ్డ ఇక పచ్చిమిర్చి కొరుక్కుంటే సరిపోతుంది. ఇలా బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా మజ్జిగ లేదా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా తయారు చేయండి. రాత్రి పొద్దున తింటే మాత్రం ఎండాకాలం మరీ స్పెషల్గా మనకి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా తయారు చేసినటువంటి అన్నాన్ని ప్రతిరోజు ఉపయోగించుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్నతనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు గోపబాలులను కూడా రండి చద్ది అన్నం తిందాము అని మరి అందరూ కలిసి భోజనం చేశారు ఈ చద్ది అన్నాన్ని. ఈ విధంగా మరి ఇప్పుడు రెస్టారెంట్లో కూడా పెరుగన్నం అని తయారు చేస్తున్నారు. అలా అప్పటిదప్పుడు కాకుండా రాత్రి ఈ విధంగా తోడేసుకొని మార్నింగ్ తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ చాలా పెరుగుతుందండి. ఆరోగ్యపరంగా ఎంతో హాయిగా ఉంటుంది. మరి చద్దన్నం ఉపయోగాలు వెలకట్టలేనివి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.